నమస్తే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులారా, ప్రిలిమ్స్లో లాస్ అయిన అభ్యర్థులారా, మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో 1కి చదివే వాళ్ళైనా, 2కి చదివే వాళ్ళైనా, 3కి చదివే వాళ్ళైనా తప్పనిసరిగా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వినండి. ఎందుకనంటే టీజీపీఎస్సి ఏ పుస్తకాలని సోర్స్గా తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఆధారాలు ఏంది? 150 క్వశ్చన్లకి క్వశ్చన్ పేపరు ఒక ఎగ్జామ్ పెడుతుంది. అది 1 అయినా 2 అయినా ఇంకోటి ఏదైనా. అయితే ఈ 150 క్వశ్చన్ పేపర్లను తయారు చేయడానికి ఏ పుస్తకాలను రెఫర్ చేస్తుంది అన్న విషయమే మనం చూడబోతున్నాం. ఇది ఎందుకు వచ్చింది అని అంటే హైకోర్టులో రాంగ్ క్వశ్చన్ సంబంధించిన ఒక కేసు ఉన్నది. ఈ రాంగ్ క్వశ్చన్ సంబంధించిన కేసులో పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లాస్ అయిన అభ్యర్థులు, వాళ్ళ తరపున న్యాయవాది ఏమడిగిందంటే, మరి రాంగ్ క్వశ్చన్స్ 14 ఉన్నాయి. ఈ 14 క్వశ్చన్స్ ఏ విధంగా రాంగ్ ఇచ్చిర్రు? మీరు ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నది, మీకు ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నది. ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పింది? ఎక్స్పర్ట్ కమిటీ ఏ విధంగా సోర్స్ తీసుకున్నది? మరి సిలబస్ కమిటీ కూడా ఉంటుందిగా, సిలబస్ కమిటీ కూడా ఉంటుంది. ఈ సిలబస్ కమిటీ ఏం చేసింది? కొన్ని పుస్తకాలను రెఫర్ చేసింది. కొన్ని పుస్తకాలను చదివి వాళ్ళు ఎగ్జామినేషన్ ఈ విధంగా పెట్టాలి, ఈ పుస్తకాలలోకి వెళ్ళి సోర్స్ తీసుకొని పెట్టాలని చెప్పారు. మరి టీజీపీఎస్సి కూడా ఒకవేళ ఎగ్జామ్స్ పెడితే పలానా పుస్తకాలలోకి వెళ్ళి ఇస్తామని చెప్పారు. ఏమిటి అవి? తెలుగు అకాడమీ లేదనంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటారు. అయితే మనము మరి ఎందులోకి వెళ్ళి తీసుకోవాలి? ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ముద్రించేవి, ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలు, మరి ప్రభుత్వము ముద్రిస్తున్న పుస్తకాలను వాటి నుండి ఇస్తున్నారా, లేదు అని అంటే ప్రైవేట్ పుస్తకాలలోకి వెళ్ళి ఇస్తున్నారా అనేది ఇది డిబేట్. ప్రధాన చర్చ ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, ఈ 14 క్వశ్చన్లకు సంబంధించి ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఏమి ఇచ్చిందంటే ప్రైవేట్ ఆథర్స్, ప్రైవేట్ పుస్తకాలను చూపెడతా ఉంది సోర్స్గా. అరే ఇది ఎక్కడ చూద్దాం? తెలుగు అకాడమీలకు వెళ్ళాలని ఇవ్వాలి, లేదు అని అంటే మరి ప్రభుత్వం సంబంధించిన వెబ్సైట్లకు వెళ్ళి ఇవ్వాలి, మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలకు వెళ్ళి ఇవ్వాలి, లేదు వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన యూనివర్సిటీలకు ఇవ్వాలి. ఓ తమిళనాడు యూనివర్సిటీ అయినా, లేకుంటే కర్ణాటక అయినా, ఢిల్లీ అయినా, జేఎన్యూ అయినా, లేదనంటే మరి ఉస్మాన్ యూనివర్సిటీ అయినా, ఏవైనా ప్రతిష్టాత్మకంగా కొన్ని యూనివర్సిటీలు కూడా కొన్ని పుస్తకాలను రిలీజ్ చేస్తే అందులోకి వెళ్ళని ఇవ్వాలి. నువ్వు ఎందులోకి వెళ్ళి ఇస్తున్నావు అంటే ప్రైవేట్ ఆథర్స్ రాసిన పుస్తకాలకి వెళ్ళి ఇస్తున్నావు. ప్రైవేట్ ఆథర్స్ పోయి ఎవరు ఏడ చెప్తున్నారు? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో చెప్తున్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో వాళ్ళు కోచింగ్ చెప్తున్నారు. ఈ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లలో ఈ ప్రైవేట్ ఆథర్స్ పుస్తకాలు అమ్ముకుంటుర్రు. మరి ఈ పుస్తకాలు ఎట్లా ఆధారంగా తీసుకుంటావు? దీనిలో స్కామ్ జరిగింది అనుకోవాలా? మీ నిర్ణయాలు తప్పు అనుకోవాలా? టీజీపీఎస్సి తప్పు అనుకోవాలా? ఎక్స్పర్ట్ కమిటీ మరి తప్పులో కాలేసింది అనుకోవాలా? తప్పుల తగ్గకి మూలం మరి ఎక్స్పర్ట్ కమిటీ అనుకోవాలా? టీజీపీఎస్ మీద నెట్టేయాలా? మరి నిరుద్యోగులు ఎవరిని అడగాలి? ఏమని చెప్తారు? సోర్సు, సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్, డేట్ ఆఫ్ డాక్యుమెంట్, పేజ్ నెంబర్, ఫ్రమ్ ఎంతవరకు అనేది, కాపీ ఆఫ్ ది కౌంటర్ అఫిడవిట్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫస్ట్ రెస్పాండెంట్ టీజీపీఎస్సి. ఇగో ఇక్కడ సంబంధించి డేట్ ఇచ్చారు, అది పేజీ నెంబర్ 1 నుండి 34 వరకు. కాపీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఫోర్స్ అండ్ క్లైమేట్ చేంజ్ నోటిఫికేషన్ GSR 395. ఎక్కడ ఇవి అన్నీ? కాపీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఫోర్స్ అండ్ క్లైమేట్ చేంజ్ నోటిఫికేషన్ GSR
మీరు చేస్తున్న కుట్రల్లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాపీ ఆఫ్ ది ఫ్యాక్ట్ షీట్ ఆన్ యావరేజ్ ఎంపీసీఈ స్టేట్స్ అండ్ యూటీస్ ఇన్ ఈ గవర్నమెంట్, ఒకవేళ గవర్నమెంట్ ఉంటే ఓకే. కాపీ ఆఫ్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఆఫ్ వెబ్సైట్ ఆఫ్ ముంబై మెట్రోపాలిటిషియన్ రీజియన్ డెవలప్మెంట్ అండ్ అథారిటీ విచ్ హ్యాస్ టేకన్ అప్ ది ప్రాజెక్ట్ ది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. దీంట్లో ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఇక భలే ఉంటుంది. ఇంకా కాపీ ఆఫ్ ది మాజిద్ హుసేన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఎందుకు తెలుగు అకాడమీ పుస్తకాలు లేవా? మాజిద్ హుసేన్ పుస్తకాలు ఎందుకు తీసుకోవాలి? ఈ మాజిద్ హుసేన్ ఎవరయ్యా అంటే ఈ మాజిద్ హుసేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. మాజిద్ హుసేన్ అనేట ఆయన ఒక జాగ్రఫీ ఫ్యాకల్టీ ఆథర్. ఈయన ఒక పుస్తకం తీసుకొచ్చిండు. పేజీ నెంబర్ 47 నుండి 50 వరకు ఈ పుస్తకాలకు వెళ్ళి అడిగిరంట. ఈ పుస్తకాలకు వెళ్ళి ఎందుకు అడిగిరు అంటే మీరు అడిగే దాంట్లో టాటా మెగ్రా హిల్స్ ఉంటుంది, టాటా మెగ్రా హిల్స్ ఉంటుంది. మరి ఇంక పెడితే అన్నీ పెట్టండి. ఎకనామిక్స్కి రమేష్ సింగ్ పెట్టండి. ఎందుకు పెట్టరు? ఈ రమేష్ సింగ్ ఎవరు? ఈయన సివిల్స్కి సంబంధించిన పుస్తకం, ఎకనామీ పుస్తకం రాసిన ఆయన, ప్రైవేట్ ఆథర్. ఎం లక్ష్మీకాంత్ పెట్టండి. ఈయనెవరు? పాలిటీ. అందరూ సివిల్స్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూపీఎస్సి ప్రతిష్టాత్మకంగా యూపీఎస్సి చదివే వాళ్ళు, ప్రత్యేకంగా యూపీఎస్సి చదివే వాళ్ళు, సివిల్స్కి చదివే వాళ్ళు ఎం లక్ష్మీకాంత్ ఫర్ పాలిటిక్స్ అవుతారు. రమేష్ సింగ్ ఎకనామిక్స్ అవుతారు. మరి ఈ పుస్తకాలు సోర్స్ అని పెట్టండి. ఎందుకు గొడవ? ఎందుకని ఇంత సిలబస్, బండిల కొద్ది సిలబస్ పెడతారు? ఎందుకని ఇన్ని పుస్తకాలు కొనుడు? వాళ్ళకు కూడా భారం కదా. వేల కొద్ది పుస్తకాలు కొని సెల్ఫ్లలో పెట్టి. నిజంగా నిరుద్యోగ మిత్రులారా, టీజీపీఎస్సీ ప్రభుత్వం మరి విద్యార్థులు మేధావులు వినాల. ఒక పుస్తకం కొంతడు 500 పెట్టి బాగానే ఉంది. ఒకవేళ ఆ పుస్తకం కొంటే తెలుగు అకాడమీ పుస్తకమే, మరి తెలంగాణ మూమెంటు ఉద్యమ చరిత్రది ఒక పుస్తకం కొంటే సుమారు 600 పేజీలు ఉంది. ఈ 600 పేజీలు చదవడానికి కొత్త అభ్యర్థి అయితే, చదివిన అభ్యర్థి అయినా కొత్త అభ్యర్థి అయినా ఎట్లేదన్నా కొత్త అభ్యర్థి 3 నెలలు చదవాలి. చదివిన అభ్యర్థి అయినా 25 రోజుల నుండి 4 రోజులు చదవాలి ఆ పుస్తకం చదవాలంటే. వీళ్ళ టైం వేస్ట్, మనీ వేస్ట్. ఎందుకు ఇదంతా? వీళ్ళ టైం వేస్ట్, మనీ కూడా వేస్ట్. ప్రభుత్వం పలానా పుస్తకాలకి వెళ్ళి ఇస్తామంటే చదువుతారు. ప్రైవేట్ ఆథర్స్ని, మరి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ని, ప్రైవేట్ బుక్ స్టాల్స్ని బాగు చేయడానికి ఉన్నారా మీరు సోర్స్ అట్లా చెప్పకూడదు. సిలబస్ కమిటీ కానీ, ఎక్స్పర్ట్ కమిటీ కానీ మీరు బట్టబయలు చేయకూడదు. పలానా ఆథర్ని తీసుకున్నామని. ఎస్, మీరు ఒకవేళ తీసుకున్నారు అని అంటే ఏది తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అన్న దాని మీద ఎవరైతే మరి గవర్నమెంట్ తరపు ఆ సిలబస్ కమిటీలో ఉన్నవాళ్ళు సూచించిన, ప్రభుత్వం ప్రింట్ చేసిన పుస్తకాలకు వెళ్ళే ఇవ్వాలి. ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా మీరు ఇష్టం వచ్చినవి పెడితే మరి దేశంలో, రాష్ట్రంలో వేల మంది రాస్తారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర సుమారు 50 మంది నుండి 100 మంది దాకా రాశారు. తెలంగాణ జైత్ర యాత్ర అని చెప్పేసి మరి గంటా చక్రపాణి గారు రాశారు. తెలంగాణ ఉద్యమ డైరీ అని ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర అని ఎలికట్టి శంకర్ రాశారు. విన్నర్స్ పబ్లికేషన్ చేసింది, జీబీకే పబ్లికేషన్ చేసింది, చాలా చేసింది. ప్రతి కోచింగ్ సెంటర్ చేసింది. ఆర్సి రెడ్డి చేసింది, సిఎస్బి చేసింది. మరి ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారి దోపిడీ ఆంధ్ర కోచింగ్ సెంటర్ అయితే కోకో కలలాలు
వాళ్ళే లెక్చరర్స్, వాళ్ళే ఆథర్స్, వాళ్ళే బుక్ స్టాల్స్, వాళ్ళే జిరాక్స్ సెంటర్స్. నిట్ట నిలువుగా తెలంగాణ నిరుద్యోగుల్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ 21st సెంచరీ సిఎస్బి, సివిక్ సెంటరు, లా ఎక్సలెన్సు, ఎన్నని లేవు, ఇట్లా ఎన్నని లేవు. ప్రతి కోచింగ్ సెంటరు కోచింగ్లు చెప్పుడు, పుస్తకాలను అమ్ముడు, ఆ పుస్తకం 300 అయితే దాన్ని 600కు అమ్ముడు. తెలంగాణ మేధావుల్ని ఆథర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ పుస్తకాలు కూడా వాళ్ళే కొంటారు. ఫ్రీ రిలీజ్ వాళ్ళే చేస్తారు, ఫ్రీ ప్రమోషన్ వాళ్ళే చేస్తారు. ఎవరు చదవాలి? కాపీ ఆఫ్ ది ఎర్లియర్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ పార్ట్ 7th నుండి 11th వరకు అట ది కౌటిల్య కాకతీయస్ ఆఫ్ వరంగల్. ఎర్లీ హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ 500 BC నుండి 624 624 వరకు AD వరకు. కాంప్రహెన్సివ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆంధ్రప్రదేశ్ చూడు, ఎక్కడెక్కడ నుండో ఇచ్చి వీళ్ళని ఇట్లా ఇబ్బంది పెడితే ఏం చేద్దామని విద్యార్థుల్ని, ఏం చేద్దామని అభ్యర్థుల్ని నువ్వు ఎక్కడి నుండి తీసుకుంటున్నావు, యానంగా తీసుకుంటున్నావు. దీంట్లో ఒకవేళ మరి తెలంగాణకు సంబంధించినవి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినవి, యూనివర్సిటీలకు సంబంధించి ఉంటే ఓకే. అల్ప సత్యనారాయణ సార్ అంటే ఆయన హిస్టోరియను మరి రాసిండు, ఓకే. మరి వి ప్రకాష్ ఉద్యమ చరిత్ర తీస్తావు, మరి ఈ విధంగా అల్ప సత్యనారాయణ గారు తీసుకుంటావు. తెలుగు అకాడమీ పెట్టచ్చు కదా. అల్ప సత్యనారాయణ సారు చెప్పిండు, ఆయన కూడా సిలబస్కి ఎట్లా ఏ పుస్తకం ఏ విధంగా రాయాలనేది కూడా తెలుగు అకాడమీలో కూడా ఈయన రాసిన ఏదైతే రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో పుస్తకం తాలూకు కూడా ఉన్నాయి. మరి డైరెక్ట్ తెలుగు అకాడమీలోకి వెళ్ళి తీసుకుంటే అయిపోతుంది. వెబ్సైట్ చూడు, వెబ్సైట్ ఆఫ్ ది నేషనల్ ఎస్సీ కమిషన్ రిలవెంట్ కాపీస్ ఎన్క్లోజ్డ్. గట్టి ప్రయత్నం చేసిర్రు. ఈ గట్టి ప్రయత్నంలో మీరు తేడా తెల్లమైంది. ఎక్కడ తీసుకున్నారు ఏంది? మీరు దీంట్లో ఏమని మెన్షన్ చేసిర్రు అంటే ప్రైవేటు పుస్తకాలు కానీ ప్రైవేట్ సోర్సులు కానీ తీసుకోవని చెప్పేసి మీరు క్లియర్ కట్గా చెప్పి ఉన్నారు. మరి చెప్పి ఉన్నప్పటికీ మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే చూస్తున్నారు. అది చాలా వరకు ఇబ్బంది. ఇగో ఈ లైన్ చూడండి, ఈ లైన్లో మీరు క్లియర్ కట్గా టీజీపీఎస్సీ మెన్షన్ చేసిన అంశము దీంట్లో ఉన్నది. మరి ఈ విధంగా మీరే వైలేషన్ చేస్తే ఎట్లా? ఈ పేరా సిన్స్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ నాట్ ఫాలోడ్ ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది అటెండెన్స్ ఆఫ్ ది క్యాండిడేచర్, ది లర్న్డ్ single judge was justified in the allowing the writ petition directing the public service commission reconduct the examination by the cancelling the examination held on so and so. ఇవన్నీ కేసుకు డీటెయిల్స్ సంబంధించినవి ఉన్నాయి. ఏదైతే ఉందో మీరిచ్చిన జీవోలలోనే చాలా ఫాల్స్ ఉన్నాయి. మీరు ఇచ్చిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి అమ్ముకుంటున్నారు. 563కి సంబంధించి మరి దాంట్లో ఎంత దోపిడీ జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా చాలా క్లియర్ కట్గా అభ్యర్థులు దానికి సంబంధించి మరి ప్రభుత్వం వేసిన అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్లో మొత్తం తప్పుల తడికే ఉన్నది. వీటికి సంబంధించి క్లియర్ కట్గా మరి అడ్వకేట్లు అడిగింది వేరైతే కమిషన్ తరపున టీజీపీఎస్ తరపున మన అడ్వకేట్స్ ఇచ్చిన ఆధారాలు వేరున్నాయి. అది చాలా ఇబ్బందికరం. క్వశ్చన్ నెంబర్ 56, క్వశ్చన్ నెంబర్ 59, క్వశ్చన్ నెంబర్ 115 ఇవన్నిటికి సంబంధించి మేము ఏంది ఎట్లా కీ ఇచ్చినాం ఏందని చెప్పేసి ఒక ఆధారాలు ఒక అభూత కల్పనగా చేసే ఒక ప్రయత్నం చేసిరే తప్ప అది నిజమా కాదా అనేది కూడా వీళ్ళు చూపెట్టే చేసే ప్రయత్నం చేయలే. ఈ 14 క్వశ్చన్లకి వీళ్ళు ఎంత టైం తీసుకున్నాయా అంటే 4 వారాలు తీసుకున్నారు. 4 వారాలు అంటే ఒక నెల. ఈ నెలకి అవసరమా 14 క్వశ్చన్లకి నెల? 14 క్వశ్చన్లు ఎక్స్పర్ట్ కమిటీ చేసింది. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ల మేరకే కదా మీరు ఎగ్జామ్ పెట్టింది. మరి ఎందుకని తెలంగాణ నిరుద్యోగుల యొక్క గోస పోసుకుంటున్నారు? వాళ్ళ నిరుద్యోగులు ఎందుకని ఇంత హింసిస్తున్నారు?
తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రభుత్వము మరి ఏదైతే కొన్ని ఈ అవాంఛనీయ సంఘటనలు, విపత్కరమైన సంఘటనలు, చాలా ఇబ్బందికరం అని చెప్పేసి నిరుద్యోగులు ప్రత్యేకంగా కోర్టు మెట్లెక్కడానికి గల కారణాలు ఇవే. ఇగో దీంట్లో హజార్డస్ వేస్ట్ అండ్ నాట్ హజార్డస్ అదర్ వేస్ట్ అని చెప్పేసి పేర్కొన్నారు. దీంట్లో వీటికి సంబంధించిన అంశాలు కూడా తప్పే ఉన్నాయి అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి నిరుద్యోగ మిత్రులారా, మీరు ధైర్యంగా ఉండాలి. హైకోర్టులో తీర్పు అనేది తప్పనిసరిగా అభ్యర్థులకి అనుకూలంగా వస్తుంది. ఎవరైతే నష్టపోయిన అభ్యర్థులకి న్యాయం జరిగే విధంగా వస్తుందని చెప్పేసి మనం అనుకోవాలి. మరి 30వ తారీఖు ఆల్మోస్ట్ జడ్జిమెంట్ మరి వచ్చే అవకాశం ఉంది, స్టే వచ్చే అవకాశం కూడా ఉంది. మరి జస్టిస్ జొన్నగడ్డల సుధీర్ గారు, అడ్వకేట్ జొన్నగడ్డల సుధీర్ గారు, మరి జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ పుల్లా కార్తిక్ గారి ఆధ్వర్యంలో మరి ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా మరి అవకాశం వచ్చేది ఉన్నది. టీజీపీఎస్ తరపు నుండి రాహుల్ రెడ్డి మరి మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు అకారణంగా అక్రమంగా తీసుకొచ్చిన టీజీపీఎస్సీ నోటిఫికేషన్కి మీరు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులకి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి న్యాయమైన ధర్మమైన నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థుల తరపున ఉంటుంది. తప్పనిసరిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఈ నష్టపోయిన అభ్యర్థులకి న్యాయం జరుగుతుందని బలంగా మరి నమ్మే వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఉద్దేశంతో కోర్టులో కేసు వేసిర్రు తప్ప మరే విషయం లేదు. మరి గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు కూడా మరి వాళ్ళు వెబ్ నోట్ ఇచ్చిర్రు. మరి వెబ్ నోట్ ఇవ్వడమే కాదు, ఆల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఈ దసరా హాలిడేస్లలోనే ఈ కోర్టు కేసులు వాళ్ళు 15 అయినా 20 అయినా మొండిగా పోయి ప్రభుత్వము టీజీపీఎస్సీ ఎగ్జామ్ పెడదామని చూస్తూ ఉన్నది. మీరు ఇబ్బంది పడొద్దు, శక్తి కూడగట్టుకొని సహనంతో మరి సానుకూలంగా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి, చదివే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా రాయాల్సిందే, ఎగ్జాము మరి పెట్టినా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కనుక ఒకవేళ రాస్తే అది ప్రాక్టీస్ కిందకి వస్తుంది, మళ్ళీ చదివే ఒక అవకాశం కూడా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులున్నా, కుటుంబంలో చాలా కలహాలున్నా చదవక మానొద్దు. మరి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగం కొట్టాలంటే, తెలంగాణ గడ్డ మీద ఒక ఆఫీసర్ కావాలంటే కూడా ఈ యొక్క జీవిత పోరాటంలో ఈ జీవితం అంటేనే పోరాటం కనుక, మన బతికే ఉద్యమం కనుక తెలంగాణ పోరాట యోధులుగా మీరు భరించాల్సి ఉంటుంది. మీరు శాంతి సహనంతో ఉండాలి. మరి ఆత్మస్థైర్యంతో ఉండి పరీక్షను కూడా మరి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మా ఎన్ఎన్ మీడియా ద్వారా మరి మీకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.